Inter pass in the students की practical learning and industrial exposure तो 100% placement इस्तुंदी I create degree college. అలావుద్దీన్ ఊరుకోడు ఉంటే చాలు. అయ్యో ఎవరో చంటిపెట్టిన అనాథలో వదిలేసిపోయారయ్యా, రండయ్యా. పసిబిడ్డని ఇలా అనాథలా వదిలేసి వెళ్ళడానికి ఆ తల్లికి మనసులా ఒప్పిందో. మగ పిల్లడమ్మా. అయ్యయ్యో, బంగారం లాంటి బిడ్డని ఇలా వదిలేసి వెళ్ళిందంటే ఆ తల్లికి ఏం కష్టం వచ్చిందో. ఏమయ్యా, మనకి బిడ్డనా దేవుడే ఇచ్చినట్టున్నాడు, నేనే పెంచుతానయ్యా. అదేం కుదరదు, నేను కదా ముందు బిడ్డను చూసింది, నేనే పెంచుకుంటాను. ఇలా చూడండి, నీకెవరికి పిల్లల్ని పెంచడం తెలియదు. నాకు 8 మంది పిల్లలు, అందుకని నేనే పెంచుతాను. ఈయన్ని ముందుగా నేనే చూశాను, నేనే పెంచుతాను. ఎందుకు తలా ఒక మాట మాట్లాడతారు? ఈ బిడ్డ అందరికీ నచ్చాడు కదా, మన అందరం కలిసి వీడిని పెంచుకుంటే సరిపోయే. అలాగే. ఎవరన్నా వీడికి మంచి పేరు చెప్పండి అయ్యా. సత్తిపండు. ఆహా, అదే వద్దు. ఏమండి, మాణిక్యమని పెడదామండి. అమ్మాయి, ఆ పేరు నీకు పుట్టే బిడ్డ పెట్టుకో. ఇప్పుడు నేను చెప్పిందే పేరు, కృష్ణమూర్తి. వద్దు, జోసఫ్ అని పెడదాం. ఎవరికి వాళ్ళు వాళ్ళ తాతల పేరు చెప్పకండి అయ్యా. నిన్న మనం అల్లావుద్దీన్ సినిమా చూసి వచ్చేటప్పుడే కదా వీడు దొరికాడు, అందుకని వీడికి అల్లావుద్దీన్ అని పేరు పెడతాం. అదిరిపోయిందబ్బా. నాన్న, నువ్వు అల్లావుద్దీన్వా? నా తండ్రి. అల్లావుద్దీన్, ఇక నువ్వు ఈ పేటకే సొంతం. పేరేంటి బాబు? అల్లావుద్దీన్. ముస్లింవా? కాదు. మీ అమ్మా నాన్న పేరు చెప్పు. మునుస్వామి, రతాలు, మల్లిక, కృష్ణ, రాణి, కాజాబాయ్, సైరబాను, రాజా, రంగమ్మ, జోసఫ్, మేరీ, బంగారయ్య, తాయారమ్మ, సుబ్బయ్య. ఏంటండి ఇది? వీడు మాకు దేవుడిచ్చిన అబ్బాయి అండి, మేమంతా కలిసి పెంచుకుంటున్నాం. అవునయ్యా. మీరు వీడికి తల ముద్ద పెట్టి పెంచుకోవడం బాగానే ఉంది, కానీ గవర్నమెంట్ స్కూల్లో చదివించడానికి కులం మతం కావాలి. అమ్మా నాన్నల పేరు చెప్పరా అంటే మీ అందరి పేర్లు చెప్తున్నాడు. వీడిని ఏ మతంలో చేర్చుకోగలం? చదువు చెప్పకుండా కుల మతాలంటూ పిల్లాడి మనసు ఎందుకు పాడు చేస్తారు? కులమతాలు పట్టించుకోకుండా ఈ పిల్లాడు పెరుగుతున్నాడు. వీడిని చెడగొడతారు. రా నాన్న, ఈ లోకాన్ని చూసి నువ్వే పాఠాలు నేర్చుకో. రా. ఈ సంవత్సరం చెకలాస్ మిస్ వైజాగ్ మిస్ ప్రీతి. థ్యాంక్ యూ సార్, ఆడు మా ఓనర్ కూతురు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. Preeti, you're looking amazing. థ్యాంక్ యూ. How do you feel? వెరీ ఫైన్. పార్టీ ఇస్తున్నావుగా? డెఫినెట్లీ. గుడ్ మార్నింగ్ సార్. నిన్న మా అబ్బాయి మీ అమ్మాయిని బ్యూటీ కాంటెస్ట్లో చూశాంట, వాడికి తెగ నచ్చింది. మీరు ఓకే అంటే ఒక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. ఒళ్ళు తగ్గడానికేగా పరిగెడుతున్నారు? అవును సార్. కొంతమందికి పరిగెత్తకుండానే ఒళ్ళు తగ్గుతుంది తెలుసా? ఎలా? అటు చూడండి. వెయిట్, మోసం రానివ్వండి. సార్, నిన్న మీ అమ్మాయికి ప్రేమ వల్ల విసిరింది వీళ్ళే సార్. వీళ్ళేనా? ఎవరెవరికి ఎంత ప్రాపర్టీ ఉందో అడిగి తెలుసుకున్నావా? అది ఆ క్యాండిడేట్ ఉన్నాడే, అతను ఆస్తంతా కలిపితే 50 లక్షలు ఉంటుంది సార్. ఓ సంతేనా? కానివరా. అయ్యో, అబ్బో, అయ్యో. ఈ పీచ్ మిఠాయి డ్రెస్ గడికి ఎంత ఉంది? వీడి టోటల్ వర్తే 2 కోట్లు అంతే. అంతేనా? అందుకో. అయ్యో, ఇకపై ప్రీతితో మాట్లాడుతున్నాను. నీ సంగతి ఏంట్రా? సార్, మీరు అనుకుంటున్నట్టుగా నేను లక్షాధికారిని కోటీశ్వరుని కాదు సార్. మా చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సార్. నేను మీ అమ్మాయితో ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నాను సార్. మొదట్లో అందరూ ఫ్రెండ్లీగానే మూవ్ అవుతారా? కొన్నాళ్ళు పోయాక ఆ పిల్లని ప్రేమో స్నేహమో తెలియని లెవెల్కి కన్ఫ్యూజ్ చేస్తారు. ఆ పిల్ల కాస్త మెత్తపడగానే నైస్గా మాట్లాడి ఎటో లేపుకుపోతారు. తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తలెత్తుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది చూడు, అప్పుడు మేము మారిపోయామంటూ ఆ పిల్లని తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో వదిలేసి ఇదే మేము ప్రేమకి ఇచ్చే మర్యాద అంటారు. అదైనా పర్వాలేదురా, నాలుగు కోసేసుకునే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. కిడ్నీ ఇచ్చేయడం, లివర్ ఇచ్చేయడం, కళ్ళు ఇచ్చేయడం. వీళ్ళ కళ్ళైనా పర్వాలేదు, కన్నవాళ్ళ కళ్ళు ఇచ్చేస్తున్నారు. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీళ్ళ ప్రేమ నరం తెగిపోవాలి, ఆ లెవెల్ కొట్టమని చెప్పి. ప్రేమ నరమా ఎటుంటుంది సార్? ఉజ్జాయింపుగా కింద ఉంటుంది, చూసుకోవటం. గురి చూసుకోవటం. బాబు, నీకు మా అమ్మాయి చాలా బాగా నచ్చింది కదా, నీకు ఆస్తి ఎంత ఉందో చెప్పలేదేమిటి మరి?
అయ్యో ఏంట్రా ఇంత స్పీడ్గా చంపారు? రేంజ్కి తగ్గట్టు కోటింగ్ ఇస్తుంటే జంపకుండా అనుకుంటారు. మీ రేంజ్కి తగ్గ అల్లుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. ఉంటాడు వాడికి కూడా నాకున్నట్టుగానే 100 కొద్ది బంగ్లాలు ఉంటారా? వాడి బంధువులందరూ టాటా బిర్లా లెవెల్లో పెద్ద మల్టీ మిలియనీర్లు అయి ఉంటారా? ఎవరా ఎదవా? రేసు గురాలు కూడా ఉంటారా? రే బిర్లా, మనం 5 స్టార్ హోటల్లో 4 చైనాట్లు చెప్పు. రేయ్, ఇండియాలో ఉండే 10 మంది కోటీశ్వరుల్లో వాడు ఒకడే ఉంటాడు. వాడి చేతుల్లో ఎప్పుడు లక్షల కొద్ది డబ్బు తిరుగుతుందిరా. ఏడు చూస్తున్నావు? దొంగ నోటు ఇచ్చారేమోనని. తీసుకున్నదే ఓ నోటు, వేళాకోవడమా? ఒక్క నోటైనా ఇది కష్టార్జితం అమ్మా. నువ్వు రావయా. లక్ష్మమ్మకి సరుకులు, ఫాతిమా అమ్మకి పళ్ళు, పరుగ్గాడికి పుస్తకాలు. ఏంటి డబ్బులు కనిపించలేదు? ఏంటి అలా ఉదయం బడ్జెట్ సరిపోయినా? లేదు, తగ్గుతోంది. అయినా నీ బడ్జెట్కి ఎంత వచ్చినా చాలదులే. ఏంట్రోయ్, ఈ రోజు రెస్పెక్ట్ ఎక్కువనట్టుంది. మావా, ఈ రోజు నువ్వు నాయకుడిరా. అలావుద్దీన్ ఓటుకు 100 ఇస్తామన్నారు. 1000 మందిని తీసుకొస్తామని చెప్పి అడ్వాన్స్ కూడా తీసేసుకున్నాం. అందుకే సంతోషంతో ఆడుతున్నాం. ఆపరా, నువ్వు చెప్పింది వీడేనా? అవును, ఇతనేనండి. 1000 మందిని వీడేలా తీసుకొస్తాడు? ఇంకా ఎక్కువ మందినే తీసుకొస్తారు సార్. నువ్వు ఈ ఏరియా దాదావా? కాదన్నా. మరి ఇంకేంటి, మెగాస్టార్వా? అదేం లేదన్నా. ఏదన్నా కుల సంఘానికి అధ్యక్షుడువా? అలాంటి తప్పుడు పనులు మేము చేయమన్నా. మరి నువ్వు చెప్తే 1000 మంది ఎందుకుంటారా? ఫాలో మీ. అలా చెప్పు. ఏ మీసాలో 1000 మంది ఎలా వస్తారని సందేహించావు? వస్తారు చూడు. అతనికి ఇంతమంది అమ్మలా? ఏంటి అంత ఆశ్చర్యం? నాన్నలు వస్తారు చూడు ఇప్పుడు. హాయ్ డాడీ. ఒక్కడి వెనక ఇంతమందా? ఎవడరా వీడు? ఈ కళాసీపేట చిచ్చర పిడుగు ఇప్పుడు మ్యాటర్ ఇచ్చే. మీటర్ కథం డాన్స్ చూడు. ఓం సూర్యాయ స్వాహ. స్వామి, పొగ కాస్త తగ్గించండి, జీడీ గారి కళ్ళు మండుతాయి. చంద్రాయ స్వాహ. అంగారకాయ స్వాహ. అయ్యా, సీఎం వస్తున్నారు. బుధాయ స్వాహ. బుధాయ నమః. బృహస్పతయే స్వాహ. బృహస్పతయ నమః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మీరు చెప్పిన వ్యక్తికి ఎలక్షన్లో సీట్ ఇవ్వలేదు, తప్పే. ఆ ఊరు మా కోట, అక్కడ ఎవరిని నిలబెట్టినా గెలుస్తానని చాలా పోజుగా మాట్లాడారు కదా. కానీ అదే ఊళ్ళో జీడీ గారు ఇండిపెండెంట్ గా నిలబడి ఆంధ్రదేశంలోని అధిక మెజార్టీతో గెలిచి మీ కోటను పేకమేడాలు చేశారుగా. నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా ఇందులో ఏ మంత్రి పదవి కావాలన్నా తీసుకోండి, మీకేం కావాలన్నా ఇస్తాను. నీ పదవి. ఆ రోజు గొడవపడి వెళ్ళిపోయావు, ఈ రోజు రాజీపడి గెలవాలని చూస్తున్నావా? నీలా డబ్బు కోసమో పదవి కోసమో నేను రాజకీయాల్లోకి రాలేదు. నిన్ను సీఎంని చేసిన వాళ్ళందరూ నా కోటు పాకెట్లో ఉన్నారు. జాగ్రత్తగా నడుచుకో. ఓ
హలో, భయపడుతున్నావేంటి? ఓ, జీడీ గారు సీఎం పోస్ట్కి ఆశపడ్డట్టు నీ పోస్ట్కి నేను ఆశపడతాను అనుకుంటున్నావా? చచ్చా, నేను ఇలా నీచమైన పోస్టుకి ఆశపడినాయా? నాది గవర్నమెంట్ పోస్టు. ఉద్యోగం పోయినా చచ్చే వరకు పెన్షన్ వస్తుంది, దాంతో జీవితం గడిపేయచ్చు. నువ్వు జీడీ గారి బినామీ. ఇక్కడి నుంచి తరివేశాననుకో, తర్వాత ముష్టెత్తుకోవాల్సిందే, జ్ఞాపకం పెట్టుకో. అది నీ ఆశ. నా ఆశ ఏమిటో తెలుసా? ఇప్పుడు నేను జీడీకి బినామీగా కోటీశ్వరుడిగా ఉన్నాను కదా, ఆ అవకాశాన్ని ఉపయోగించుకుని నిజమైన కోటీశ్వరుడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసి లైఫ్లో సెటిల్ అయిపోదామని. దొరికాడా? ఎక్కడో మహారాజులా ఉండుంటాడు. తొందరగా పెట్టమ్మా. ఇదిగో బాబు, కడుపు నిండా తిను. అమ్మంటే అమ్మే. ఈ యాల మా వంతు కదా, అందుకే గుమగుమలాడుతుంది. ఇగో అల్లా నీ చేను డాలర్ ఎక్కడ్రా? మన కమలం కుదరలేదు, అదే అమ్మాజీ. దానికి ఫిట్స్ వచ్చింది, మందులకు డబ్బులు లేవంటే నా డాలర్ తాకట్టు పెట్టేశాను. కర్ణుడి కవసకుండలాల్లో ఉండేది కదయ్యా, అది లేకుంటే ఏదోలా ఉందిరా. దాని పోయి తాకట్టు పెట్టేవేంది? ఏంటి డబ్బు? డబ్బు కావాలంటే నన్ను అడుగుండకూడదు, నేను ఈయన ఏంటి? అబ్బా, రేపు కూల్ డబ్బులు రాగానే విడిపించుకుంటాగా, ఉంచునా? हम आपके है कौन दिल वाले दुल्हन ले जाएंगे सेठ जी आओ. సేటు, ఇదిగో డబ్బు, నా డాలర్ చేయనిచ్చేయి. అలావుద్దీన్ నీది డాలర్ అమ్మేశాను. ఎవరిని అడగాలి? ఎవరిని అడగాలి? ఆల్రెడీ ఉన్న వస్తువుల్ని విడిపించుకోలేదు, పెద్ద రోషం వస్తుంది. మన పేట కష్టాన్ని తలుచుకుని ఏడుస్తున్నావా? లేదురా, మా కుటుంబ ఆస్తిని తలుచుకుని ఏడుస్తున్నాను. తలుచుకుని ఏడ్చేంత కుటుంబాస్తి నీకెక్కడుందిరా? అదిగో ఆ సిగ్గుపిల్ల. క్రీస్తు శకం 1902 ఉంది, బాగా పాతలా ఉందే. అవునరా, అది మా అవ్వది. దాన్ని మా తాత తాకట్టు పెట్టి విడిపించుకున్నానే పోయాడు. మా నాన్న కూడా విడిపించలేకపోయాడు. కనీసం నేనైనా రాత్రి బాబులను ఎంతో కష్టపడి విడిపించాలనుకున్నాను. ఈలోగా మా అవ్వ పుట్టుకుని పోయింది. దాంతో ఆ పిల్ల అనాథగా వేలాడుతోంది. అక్కడ ఉండేది బిళ్ళ కదరా, మీ అవ్వ మానంరా గాడిదా. ఓయ్, నేను తాకటెట్టి వారం కాలేదు, అప్పుడు ఎవరికి అమ్మావు? అది పూర్ణ మార్కెట్ ఆర్ట్ గ్యాలరీకి అమ్మేశాను. ఐటమ్ నంబర్ 1, ఇది రాయల కాలం నాటి పళ్ళెం, పంచలోహాలతో చేయబడింది. దీని అబ్బా, గొప్పతనం బాగా డబ్బున్న వాళ్ళంతా ఇక్కడ ఉన్నారే. జాగ్రత్తగా వినండి. కృష్ణదేవరాయల వారికి ఆకలేసినప్పుడు ఈ పళ్ళెంలోనే భోంచేసేవారట. ఈ పళ్ళానికి మేము నిర్ణయించిన ధర 1,00,000 రూపాయలు. నీ ఎంకమ్మా, ఎంగిల్ ప్లేట్ 1,00,000 రూపాయలని చెప్పి వేలం వేస్తున్నాడే. 1,50,000. ఈడేంటి మధ్యలో? ఐటమ్ నంబర్ 2, ఈ చైను డాలర్. అది నాది. ఇది ఆషామాషి డాలర్ కాదు. ఈ డాలర్ వెనుక ఓ పెద్ద చరిత్ర ఉంది. ఓ నీ అబ్బా, మార్వాడి గుట్లో తాగట్టు పెట్టిన డాలర్ అని చెప్పి పరువు తీసేలా ఉన్నాడే ఈ మాయగాడు. నేను చెప్తే నమ్మరు గాని, తాజ్మహల్ కట్టించారే మన షాజహాన్ చక్రవర్తి. ఆయన మొట్టమొదటిసారిగా ముంతాజ్కి ఇచ్చిన ప్రేమ కానుకే ఈ డాలర్. రే, ఈడు ఓవర్గా వెళ్తున్నాడు. ఇలా ఎంతో చరిత్ర కలిగిన ఈ డాలర్ యొక్క విలువ కేవలం 50,000. అయ్యయ్యో, ఎవరే అది వేలం పాడే చోట గోల్ చేస్తుంది? వేలం పాడేవాళ్ళు పాడుకోవచ్చు. 75,000. ప్రపంచ అద్భుతాల్లో ఒకటి మీ మెడలో ఉండేది. ఇంతకీ మీరెవరు సార్? నాకే తెలియదురా. మీకు తెలియకుండా ఇంత ఫ్రాడ్ జరుగుతుందా? 1 lakh. ఆహా, నీ మూలక మొలతాడుందా? దేనికి? అది వేలం వేసి లైఫ్ లో సెటిల్ అయిపోతాను రా. చాలు ఊరుకోరా. 1,00,000 రూపాయలు ఒకటోసారి, 1,00,000 రూపాయలు రెండోసారి, 500. 1,05,000. వెరీ గుడ్. 1,05,000 ఒకటోసారి, 1,05,000 రెండోసారి, 1,05,000. 2 lakhs. ఎవత్తది? సో నైస్. వేలం ఓవర్. జాకెట్ వేయలేదు. సిల్ఫాన్స్. ఇప్పుడు మనం ఆ పిల్లని ఫాలో చేస్తున్నాం కదా. It's very lucky for me. I got this dollar. Mari costly ne. No, it's a priceless dollar. ఒరే, 25 ఏళ్ల నుంచి నీ మెడలో ఉన్న ఆ డాలరు ఇప్పుడు తన మెడలోకి చేరిందంటే నీకు తనకు ఏదైనా అనుబంధం ఉండుంటుందా? Wow. What happened, yeah? I feel romantic, yeah. రొమాంటిక్ అంటే ఏంట్రా? రొమాంటిక్ అంటే రోడ్లో వెళ్తున్న ఆంటీని చూస్తే జివ్వులు అవుతుంది, అదే. Wow. ఏంట్రా లాగేస్తుంది. ఇదే రొమాంటిక్ అంటే. Come on, let's go. తను మంచి మూడ్ లో ఉండడం చూసి నా డాలర్ నేను తెచ్చేసుకుంటాను. నీతో రొమాన్స్ చేయడానికి ఎవరు వస్తారు? వచ్చాక చెప్తానులే. బాయ్ బాయ్. ఏమండి? ఏయ్, వీడు వెళ్ళే స్పీడ్ చూస్తుంటే మాటలతోనే డాలర్ కొట్టుకొచ్చేసేలా ఉన్నాడు. ఎందుకు రా నవ్వుతున్నావు? తను మాట్లాడేది వాడికి ఎక్కడ అర్థమై వస్తుందిరా? డాలర్
Oh, you mean this dollar? It's a very precious dollar. You know, I bought it for 2 lakhs. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావరా? ఈ రోజుల్లో ఆడపిల్లలు తెలుగులో ఎక్కడ మాట్లాడుతున్నారా? వాడిని చూడు అర్థమైన ట్యాక్ చేస్తున్నాడు. Queen Victoria, Queen Elizabeth, everyone wore this kind of dollars. ఎవరా యంగ్ ఫెలో మా ప్రీతితో కబుర్లు చెప్తున్నాడు? నాకు టైం వచ్చింది. Hello, let's go. సరే గో. సారీ కూర్చోండి. వెళ్ళిపోతుంది. మనం వెళ్దాం పద. అయ్యో ఆటో పిలవడరా. వీడు మనోడు ఎక్కడరా? అలావుద్దీన్ ఏంటి మ్యాటర్? ఎరగా నచ్చడిగా ఫాలో అయిపోరా. కారు ఓనర్ కి తెలిస్తే తిడతారా బాబు. నీకు 2 లక్షలు కావాలా వద్దా? 2 లక్షలా? 2 లక్షలు వస్తే ఈ మెకానిక్ పని మానేస్తాను రా. మరి పోనే. ఫారిన్ కార్. బిర్లా వారసుల్లో ఉన్నాడు. అయ్యా 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 ధర్మం చేయండి అయ్యా, ఆకలేస్తుంది అయ్యా, ధర్మం చేయండి అయ్యా. అయ్యా అయ్యా బిర్లా కట్టొస్తావేంటి? ఏంటి బిర్లానా? ఆహా బిర్లా గారు కొంచెం ధర్మం చేయండి. ఒరేయ్ మీరు ఎక్కడ ఉన్నారా? నా డబ్బులు ఇవ్వండిరా. నా డబ్బులు ఇవ్వండిరా. బెదిరించి మరి ముష్టి అడుగుతున్నావు? వాళ్ళే వారే వాళ్ళకి 500 అప్పించాను, అది అడుగుతున్నాడు. అరే మామ నిన్నే పిలుస్తున్నాడు. నన్ను నిన్నే పిలుస్తున్నాడు. నన్నేదో పిలుస్తాడు రా. ఆ రోజు నువ్వే కదా వాడి దగ్గర 500 తీసుకున్నావు. ఏట్రా అలా 500 ఉన్నాయి కదా, ఆ ముష్టోడు పరుగు తీసేలా ఉన్నాడు రా. ఇచ్చానా? 1 2 3 4 5 ఇట్రా. కాకి రెక్కలిప్పుకోవడం చూశాను, కారు రెక్కలిప్పుకోవడం ఇప్పుడే చూస్తున్నాను. మళ్ళీ అప్పుకోవాల్సిన నన్ను అడగండి అయ్యా. ముష్టివాడికి 500 నోట్లు అసాల్ట్గా వేస్తున్నాడు. ఒకవేళ ప్రపంచ కోటీశ్వరుడైన బ్రూనై సుల్తాన్కి పెద్ద కొడుకు ఉంటాడా? వీడే వీడే ఇలాంటి అల్లుడి కోసమే మా ఓనర్ ఎదురు చూస్తున్నాడు. అయ్యగారు మీ రొట్టె విరిగి నేర్చులో పడింది. అయ్యో 2 లక్షలు పోతుందిరా. ఫాలో చెయ్యరా. అతనెందుకు ఫాలో అవుతున్నాడు? ఇప్పుడు ఎలా లోపలికి వెళ్ళింది? అందాల రాజు వచ్చాడు, మందారమాల తేవాలి, నేను తదాస్తు అంటున్నా. అయ్యగారు మీరు మామూలుగా ముష్టివాడికి ఎంత వేస్తారు? మామూలుగా నేను ముష్టివాడికి డబ్బులే వేయను. ఒకవేళ 3 నుండి చేంజ్ ఉంటే 1 రూపాయి వేస్తారు. అయితే అతను మీకంటే 500 లెట్టు డబ్బు ఉన్నాడు బాసు. ఎవడు రావాడు? సీత కార్ లోపల ఉన్నది షావు కార్. ఎవడు వాడు ఎతటి వాడు ఎందులకిటు వచ్చినాడు? ఏంటి మావా 2 లక్షలు గోవిందా? ఒరే పింజారి అలా నువ్వు దిగులు పడకలా, వాళ్ళు ఇల్లు చూసాం కదా, తర్వాత చూసుకుందాం వదిలే. ఎలా? ఒరే కోట లాంటి బంగళా, ఒక్కొక్క బాత్రూమ్ పెద్ద పెద్దవిగా ఉంటాయి. చాలా పెద్దవిగా ఉంటాయా? అచ్చి అదంత ముఖ్యమా? వాళ్ళు తుట్లు కట్టుకుని పడుకునే స్నానం చేస్తారు. ఇలాంటి డబ్బున్న అమ్మాయిలు స్నానం చేసేటప్పుడు ఒంటి మీద నూరుపో కూడా ఉంచుకోరు. ఆ పిల్ల చైన్ కూడా తీసేస్తుంది. అప్పుడు మనం అందరం బాత్రూమ్ లోకి వెళ్ళి, లేదులే నువ్వు ఒక్కడు మాత్రమే వెళ్ళి చైన్ తీసుకురా, మేము ఇక్కడ జపం చేస్తూ ఉంటాం, సరేనా? వెనకెళ్ళు. ఎంతో కాలంగా మూలపడిన ఓ ప్రాజెక్ట్ ని ఈవేళ స్విచ్ ఆన్ చేయబోతున్నాను. దాంట్లో నీకు స్పెషల్ పోస్టింగ్ ఇస్తున్నా. అందుకు నేను ఏం చేయాల్సి? ఏం లేదు, నా కూతురు అల్లుడు. మీ అల్లుడా? అరే ఇప్పటి నుంచే పిలవడం అలవాటు చేసుకుందాం. వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ తిరుగుతున్నారు, వాళ్ళ లవ్ ఏ లెవెల్ కి డెవలప్ అయింది అనేది నోట్ చేసుకొచ్చి చెప్పావంటే ఆ లెవెల్ కి నీ జీతం పెరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. అంటే నేను ప్రేమ దూతనా? కాదు, గూఢచారి. విశ్వదాభిరామ వినురవేమ. పిల్లలు ఇవాళ ట్యూషన్ అయిపోయింది, ఇళ్ళకి వెళ్ళండి. అక్క ఈ రోజు కథ చెప్పవా? ఆగండి ఆగండి, చెప్తాను ఆగండి. ఈ రోజు మహావీరుడు నెపోలియన్ కథ చెప్పనా? ఆ కథ చెప్పొద్దు. ఎందుకనరా? వాడి వల్లే రోజు మా నాన్న మా అమ్మని కొడుతున్నాడు అక్క. ఎవరి గురించి నువ్వు అనేది? ఈ నెపోలియనే మా నాన్నకి ఫ్రెండ్, నాకు శత్రువు. ఆరచ్చి రే 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 తాగదురా. ఇవి ఒట్టి నీలే, నువ్వు కంగారు పడక, కథ చెప్పు. అయితే ఇప్పుడు అలావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్తాను. అరేబియాలో అల్లావుద్దీన్ అని ఒక అతను ఉండేవాడు. అతను మనలాంటి పేదవాడే. బ్రతుకు తెరువు కోసం ప్రతిరోజు కూలి పనికి వెళుతుండేవాడు.
మన అల్లలా ఉన్నాడు కదూ? అవునక్క. హే, అచ్చం మన అల్లావుద్దీన్లా లేడు? నాకు అలాగే అనిపిస్తుంది. అలావుద్దీన్ పనిచేసుకుంటూ ఉంటే ఒక మాంత్రికుడు వచ్చి అలావుద్దీన్ని ఒక గుహలోకి తీసుకువెళ్ళాడు. గుహలోకి వెళ్ళిన అలావుద్దీన్ ఒక అందమైన అద్భుత దీపాన్ని చూశాడు. ఆ అద్భుత దీపాన్ని చేతో రుద్దగానే ఒక పెద్ద భూతం వచ్చింది. ఆ భూతం అలావుద్దీన్కి బట్టలిచ్చింది, నగలిచ్చింది, డబ్బులిచ్చింది, అడిగినవన్నీ ఇచ్చింది. ఎగిరే కంబళి కూడా ఇచ్చింది. ఆ ఎగిరే కంబళి మీద కూర్చొని అలావుద్దీన్ గాలిలో తేలుతూ వెళ్ళిపోయాడు. అలావుద్దీన్ ఎంతో సంతోషంగా ఉండేవాడు. ఆ అద్భుత దీపంతో ఎందరో పేదవాళ్లకు సాయం చేసేవాడు. ఇదేనరా అలావుద్దీన్ కదా? రే పిల్లలు, అలావుద్దీన్లా ఉన్నాడు కదా? ఏంట్రా ఎటకారంగా ఉందా? అడిగిన దానికి సమాధానం చెప్పు. నా పేరు అల్లావుద్దీన్. అయితే నీ దగ్గర అద్భుత దీపం ఉందా? ఏంట్రా కళ ఏమన్నా కన్నారా? లేదు, అక్క కథ చెప్పింది. అవును అల్లావుద్దీన్, మన దేవి పిల్లలందరికీ అల్లావుద్దీన్ అద్భుత దీపం కథ చెప్పింది. అందుకే నేను అద్భుత దీపం అడుగుతున్నారు. ఆ కథలో ఉన్న భూతం అద్భుత దీపాన్ని రుద్దగానే అడిగినవన్నీ ఇచ్చింది. నువ్వు ఆ దీపాన్ని రుద్ది మేము అడిగినవన్నీ ఇస్తావా? అయ్యయ్యో, నా దగ్గర అద్భుత దీపం లేదు కదా. ఏంటమ్మా? అల్లావుద్దీన్, కొన్నాళ్ళ తర్వాత అతనికి దీపం దొరికింది. నీకు దొరుకుతుందిలే, దొరికితే చెప్తావా? సరే, అద్భుత దీపం దొరకని చెప్తాను కానీ ముందు ఇవి తీసుకోండి. తీసుకురా. హేయ్, హేయ్. బాగా చదువుకోవాలి, గుర్తుపెట్టుకోండి. ఇదిగో. ఏయ్. ఇటు ఇవ్వు. ఏంటి సామాన్లన్నీ కొంటానే డబ్బు సరిపోయిందా? స్కూల్ బట్టలు మాత్రం సరిపోలేదు నాన్న. ఏముందిలే, 1 రోజులు ఓటీ చేస్తే అవి కూడా కొనేయచ్చు. ఏం చేస్తాం, మనకు వచ్చే కూలి 3 పూట్ల తిండికే సరిపోవట్లేదు. అబ్బా చాలండి, ఎక్కువైతే నెత్తికెక్కుతారు. అయ్యా, మా పేటలో మురికి నీళ్లు పోవట్లేదు, మంచినీళ్ళు రావట్లేదు. ఒకవేళ మంచినీళ్ళు వచ్చినా మురికి నీళ్ళతో కలిసి వస్తున్నాయి. వాటిని ఇక్కడున్న పిల్లలు తాగడం వల్ల టైఫాయిడ్, మలేరియాలు వస్తున్నాయండి. మా సంపాదన అంతా డాక్టర్లకే పోతుందండి. తమరే దయతో మాకు మంచినీళ్ళు వచ్చేట్టు చేయాలి. మీరు చెప్తే పని అవుతుందయ్యా. అయ్యా దండాలయ్యా, మా పింఛన్ డబ్బులు ఇట్లేదయ్యా. దర్శన ఆఫీస్కి వెళ్ళావు నువ్వు? వెళ్ళానయ్యా. ఆడ 100, 200 అని పీకుదంటున్నారు. ఎవరిని అడిగినా ఆళ్ళకలు ఏళ్ళకలు అంటున్నారు కానీ పని చేయడం లేదయ్యా. ఇంట్లో పొయ్యి మండడం లేదయ్యా, కడుపులు మండిపోతుంది. అది ఇటు ఇచ్చేయమా, లేకపోతే మండిపోద్ది. మీరు అప్సెట్ అవుతారు ఎందుకు? నువ్వు ఇచ్చేయమా. స్టిల్ స్టిల్ స్టిల్. అయ్యా, నేను నా కుటుంబం తిని తినకుండా కష్టపడి దాచుకున్న డబ్బుని నా కూతురు పెళ్లికని చిట్ ఫండ్ కంపెనీలో దాచుకుంటే వాడు మమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయాడయ్యా. ఆ కేసు జరుగుతుందిగా కోర్టులో. దానికి అప్పు చేసే ఖర్చు పెట్టావయ్యా. అప్పు ఇచ్చిన వాడు గొంతు మీద కూర్చున్నాడు. ఆ డబ్బుని తమరే ఎలాగైనా ఇప్పించాలయ్యా. తీర్పు మీ పక్కే వస్తుందిలే. స్టిల్ ఫోటోగ్రాఫర్ తీసాను సార్. చెప్పి తీయచ్చు కదయ్యా. రండి సార్. తప్పండి తప్పండి. నమస్కారం అయ్యా, జ్ఞాపకం ఉంచుకోండి అయ్యా. తప్పకుండా. అయ్యా, ఉంటామయ్యా. చెప్పండి. అయ్యా, తమరు గుర్తు చేయండి ఏదో అయ్యా. రకంగా మంచినీళ్ళు ఏర్పాటు చేయండి అయ్యా. మర్చిపోకుండా అయ్యా. వీళ్ళు దరిద్ర రేఖను దాటరు, మీరు దాటించరు. అదేమని అడిగితే వరల్డ్ బ్యాంకుకి వడ్డీ కట్టాలంటారు. ఏం కర్మం. అలా ఫోటోలకి పోజ్ ఇచ్చి వెళ్తాడు చూసావా? రయ్యని కారులో వచ్చి సయ్యని మాయమైపోయాడే.
సముద్రంలో షిప్ రావడం చూశాను, రోడ్డు మీద షిప్ రావడం ఇప్పుడే చూశాను. మళ్ళీ ఇంకో కారు మల్టీ మిలియనర్ అయింటాడు ఈ షావు కారు. వెళ్ళి వెంటనే వచ్చాయి, ఊళ్ళో వాళ్ళకారా డెలివరీ ఇవ్వాలి. అయ్యగారు అవుతారు మీరు జమీందారు. అలా ఇప్పుడు వెళ్ళి చేంజ్ తీసుకురా. ఒక్క నిమిషం, ఇంట్లోకి వెళ్ళాక నీకు ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే నన్ను కేకే, ఓకే? అయ్యగారు ఏమైందిరా? సారీ అయ్యగారు, మీ కాబోయే అల్లుడు ఎల్లో కార్లో వచ్చేసాడు. అది ఎక్కడ? వెల్కమ్ చెప్తాను రండి. ఆయన మన కలవడానికి వస్తున్నాడా? తన లవ్వని కలవడానికి వస్తున్నాడు. మనం గనక మధ్యలో దూరితే అమ్మాయి ఫాదర్ ఫాలో చేస్తున్నాడని భయపడి కట్ చేస్తే లవ్ కూడా మధ్యలో కట్ అయిపోతుంది కదా. కరెక్ట్. ఎందుకని మీ కాబోయే అల్లుడు అలా నక్కి దొంగలా వెళ్తున్నాడు? లవ్ అంటేనే దొంగతనంగా ఆడే ఆట కదా. పాక్కుంటూ నక్కుకుంటూ వెళ్ళడమే దాంట్లో హైలైట్. ఈ పాటికి నా కూతుర్ని రీచ్ అయి ఉంటాడా తెలీదు, కానీ లవ్ వ్యవహారంలో మీరు తండ్రా మామ? మావనరా, అల్లుడికి మావని, కూతురికి తండ్రిని. My dear, please come soon. Good morning. అయ్యయ్యో లేట్ అవుతుందిరా, కారు ఓనర్ తిడతారా? అక్కడ డాలర్కి వంట కొంగలా కాచుకుని ఉంటాడు రా. మంత్రకాళి ఏంట్రా ఇది? ఇది తన కళ్ళల్లోకి ఊదబోయే మిరపపొడి. దేనికి? ఈ ₹2 మిరప్పొడితోనే ఆ $2,00,000 కొట్టేయబోతున్నాం. ఎలా? ఎలాగా? ఏంటలా? ఇది కూడా తెలియదా నీకు? తను తిన్నగా నీ వైపు వస్తుంటుందా? నువ్వు కూడా తన వైపు తిన్నగా వెళ్తూ ఉంటావా? నువ్వు తన దగ్గరికి చేరుకుంటావా? తను నీ దగ్గరికి చేరుకుంటుందా? నువ్వు తనను చూసేలోగా తను నిన్ను చూసేలోగా తన ముఖానికి ఎదురుగా అలాగే దీన్ని ఊదేసేయి. ఎలా రా? ఎలా నడుతావు? ఆ మాత్రం కూడా తెలియదా నీకు? ఇదిగో ఇలా. ఒరే నీచ నికృష్ట దరిద్ర దామోదరా, ఎందుకు దేవరా మిరపడినాలా? పొరపాటు ఊదేవా? అది ముందే చెప్పొచ్చుగా. ఒరే నీ కళ్ళు మండుతున్నాయా? బాగా మండుతున్నాయి. కావాలంటే నేను కళ్ళు తెరవలేకపోతున్నాను. సరే, తెలిసి ఊదు. అయ్యో కప్పు తిరిగంటే కళ్ళమంట పెట్టరా. Your flowers. Thank you. Thank you. Bye. Bye. అయ్యో డాలర్! Catch him. ఏయ్ ఆగరా! ఏయ్ ఆగే! ఏయ్ మీ కాబోయే అల్లుడు ప్రీతి చైన్ కుట్టేసిన దొంగ వెనక పరిగెడుతున్నాడు. ఆయన కాపాడబోయేది చైన్నో డాలర్నో కాదురా, నా లెవెల్ని అమెరికన్ డాలర్ లెవెల్కి ఎక్కడికో తీసుకుపోతున్నాడు. మా అమ్మకి కంటికి ఆపరేషన్ చేయించాలన్నా, మా అక్కకి గుండెకి ఆపరేషన్ చేయించాలన్నా, వాడిని వదలకండి. మా కుటుంబమే కష్టాల్లో ఉందన్నా. సరే పట్టుకో. My daughter. దాని మీద చూడకన్నా చింతబాద్. Hey. అయ్యో మళ్ళీ ఎప్పుడు పట్టినాడండి? My dollar. మళ్ళీ పట్టుకున్నావేంటో? రాను మంచివాడువా చెడ్డాడువా? అమ్మాయి వస్తే మంచోడిని, రాకపోతే చెడ్డోడిని. My dollar. అయ్యో అమ్మాయి వచ్చేసింది. అయ్యో నేను పరిగెత్తలేదు, నా గోపి లేతున్నా, నేను మారిపోయాను. అమ్మా ఇదిగోమ్మా నీ చైను.
గాంధీ గారు చెప్పిన స్వతంత్రం నిజంగా వచ్చిందమ్మా. ఇక మీలాంటి వాళ్ళు నగలేసుకుని తిరగొచ్చు. ఇదిగో కాపాడటానికి చాలా మంది వచ్చారు కదా. ఎక్స్క్యూజ్ మీ సార్, డాలర్ నా నా డాలర్ని మీ డాలర్గా భావించి పరిగెత్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఒక దొంగనే చేంజ్ చేశారు. ఐ లైక్ యూ వెరీ మచ్. దీన్ని ఆ దొంగ లాక్కుని పారిపోతుంటే ఏదో పోగొట్టుకున్నట్టు అనిపించింది. ప్లీజ్ దీన్ని నా మెడలో వేయరు. భయంకరంగా మంటుందిరా, గుంటూరు కరవై ఉంటుంది. ఏంట్రా, ఏమైంది ఏమైంది? కళ్ళు ఎక్కువగా మండుతున్నాయా? కళ్ళు కాదురా, కడుపు మండుతోంది. ఎందుకని? అటు చూడు, తాళి కట్టేస్తున్నాడు. ఏమైందిరా? పండు జారి పాలల్లో పడింది అంటుంటారు కదా, దీనేరా. ఇదిగో పంతులు, మా అల్లావుద్దీన్ జాతకం ఎట్టా ఉంది? పెళ్లి ఎప్పుడు జరుగుతుంది? మేము మనవల్ని మనవరాల్ని ఎప్పుడు ఎత్తుకుంటాం? హలో, అలావుద్దీన్ భవిష్యత్తు ఎలా ఉంటుంది అది చెప్పు ముందు. అద్భుతంగా ఉంది. వీడు సామాన్యమైన జాతకుడు కాదు. కార్ల మార్క్స్, మనవడరా? నటరత్న ఎన్టీఆర్, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వీళ్ళందరి జాతకాలు ఒకటిగా కలిస్తే ఇతని జాతకం. 10 రూపాయలు పీక్కోవడం కోసం పెద్ద పెద్ద నాయకుల పేర్లు చెప్పి పొగుడుతున్నాడు, చూసావా? ఏంటి ఇతను తిరుగులేని నాయకుడు అవుతాడయ్యా. అల్లావుద్దీన్కి అద్భుత దీపం దొరుకుతుందో లేదో చెప్పండి. అద్భుత దీపం ఏమిటి, అందాల యువరానే దొరుకుతుంది. ఈ ఇళ్ళెక్కడి నుంచి దిగబడ్డారే, సింగారించుకుని మన పేటకొస్తున్నారు. ముందుగా వెళ్తున్న పిల్ల దగ్గర ఉన్న గొడుగు చూడు, ఈ చిత్రంగా ఉంది. బంగారు బొమ్మలా ఉంది. ఎవర్రా? ఈ అక్క వాళ్ళ అన్ని ఫ్యాన్ తీసుకొస్తుందిరా. అవునరా, చూడరా ఎంత లూజ్ గా ఉందో. మిస్టర్ అలావుద్దీన్, I would like you to participate in fashion show. Would you like to come? I'll make you one of the finest model in the country. Come na, please. ఒరే నందు, ఒక్క ముక్క అర్థం కావట్లేదు, ఇటురారా. రే, ఈమె కాన్వెంట్ ఇంగ్లీష్ లో ఏమంటుందో చెప్పరా. అలావుద్దీన్, ఈ అక్క నిన్ను వస్తావా అని అడుగుతుంది. మావాడు అలాంటాడు కాదు. అయ్యో, అదేం కాదు. కోపడగానే తెలుగులో మాట్లాడుతాను చూసావా? ఫ్యాషన్ షో కోసం నిన్ను పిలుస్తున్నా. పాయసం తినడానికి వస్తావా అని అడుగుతుందిరా. అది కాదు రా. వివరంగా చెప్పమ్మా. మిస్ యూనివర్స్, మిస్ వరల్డ్, మిస్ ఇండియా. తను మిస్ వైజాగ్. మెస్ వైజాగ్ హోటల్ ఏమైనా పెట్టారేంట్రా? అక్క మిస్ వైజాగ్ అట. అంటే వైజాగ్ అంతటికి పెద్ద అందగత్త. ఇక చూడండి, అనవసరంగా నా బ్రతుకులో నిప్పులు పోయికండి. ఇప్పుడు నాకు ఇచ్చే కూలి కంటే మీరు ఎంత ఎక్కువ ఇస్తారో చెప్పండి. He's taking more, they'll mange more. ఒక్క రోజుకి 1000 రూపాయలు ఇస్తాను. రోజుకు 1000 రూపాయలా? ఏందయ్యా 1000 రూపాయలు ఇస్తానంటుంది? ఏం పని సిస్టర్? పెద్ద పనే ఉండదు. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి నేను చెప్పినట్టు నడిస్తే చాలు. దానికి 1000 రూపాయలు ఇచ్చేది. ఇటు అటు నడవడానికి డబ్బులు ఇస్తారా? రోజంతా కష్టపడితే 100 రూపాయలు ఇవ్వడానికి ఏడుస్తున్నారు. అదేనయ్యా, టీవీలో అమ్మాయిలు సగం బట్టలు వేసుకుని నడుస్తారే, అదే ఇది. ఫ్యాషన్ టీవీయా? ఏం సెండాలమో ఏంటో, అల్లావుద్దీన్కి డబ్బులు ఇస్తే సరి. 1000 రూపాయలు. అల్లుడు గారు వస్తున్నారు, కొంచెం కూడా మర్యాద లేకుండా కూర్చున్నాం. ఎవరా పైకి? నానా, ఇతను నమస్కారం అండి. అమ్మా, అన్ని విషయాలు నేను తెలుసుకున్నాను, అర్థం చేసుకున్నాను. హౌస్ మిస్ సెలక్షన్. బ్రహ్మాండం బ్రహ్మాండం. థ్యాంక్ యూ డాడ్. ఓకే అలావుద్దీన్, నువ్వు డాడీతో మాట్లాడుతుండు, ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే డాడ్. బాబు, ఈ ప్యాంటు కుడుతుంటే సగంలోనే లాక్కొచ్చావా? ఇదే ఇప్పుడు లేటెస్ట్ స్టైల్. మీరు పేదవాడి గుడిసికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఏంటి సార్ ఇది? దీన్ని గుడిసె అంటారు? నేను 100 గుడిసెల మధ్య ఉంటున్నాను. విన్నావా? 100 గుడిసెలంటే 100 బంగ్లాలని అర్థం. ఎంత వినేమో చూసావా? ముందు అల్లుడు గారికి తాగడానికి ఏం కావాలో అడగండి. బాబు, ఏం తీసుకుంటారు? చేనటి ఇండియా టీ అన్నా పర్వాలేదు, చైనా టీ అంటే నేను ఎక్కడ పోనరా? మన 5 స్టార్ హోటల్లో అడగగానే ఇచ్చేస్తాడే. చైనా నుంచి టీ తీసుకురావడం సాధ్యం కాదు. లేకపోయినా పర్లేదు, ఒకసారి ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి. నీకు చెత్త ఫోన్ వద్దు. ఇదిగో బాబా. సోపు డబ్బాలా ఉంది. కొంచెం నంబర్ చేసిస్తారా?
నెంబర్ వాళ్ళు పెద్ద కోటీశ్వరులు రా, పిఏలే నంబర్లు డైల్ చేసిస్తారు. నెంబర్ చెప్పండి. 2420 420 420 నొక్కు. ఏంటి నెంబర్ తెలుగులో చెప్తున్నాడు? భాషాభిమానులే. రింగ్ అవుతోంది. ఫోన్ రింగ్ అవుతోంది సార్. ఫోన్ ఇంకెత్తరేటి? బాసు, గొప్ప అవకాశం. ఏం మాట్లాడుతున్నాడో విన్నారంటే అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో కెపాసిటీ ఏంటో తెలుసుకోవచ్చు. గోడచారంటే నువ్వు ఏంట్రా ఫోన్ ఎత్తడానికి ఇంత లేటా? ఎందుకంటే ఈ టెండూల్కర్ కి బ్యాట్ తీసుకోకపోతే కొట్టేలా ఉన్నాడు. ముందు మన టెండూల్కర్ ఫోన్ ఇవ్వు. అరవకండి. అలా వద్దు, బ్యాట్ ఎక్కడా? బ్యాట్ వచ్చేటప్పుడు తీసుకొస్తానని చెప్పాను కదా. టెండూల్కర్ కి బాగా క్లోజ్ ఫ్రెండ్ అనుకుంటాను. రారా పోరా అని మాట్లాడుతున్నా. టెండూల్కర్కి బ్యాటే కొనిస్తాడు. రారాపోరా అంటే ఏంటట? ఈసారైనా నేను చెప్పినట్టు ఆడరా. నువ్వు చెప్పినట్టు ఆడి గెలుస్తాను. ఇండియా టీమ్ లో గంగూలీ లేడుగా, నేను పంపిస్తానులే. ఈయన ఎలా చెప్తే అలా ఆడేటట్టున్నాడు రా టెండూల్కర్. ఇప్పుడు అర్థమైంది. టెండూల్కర్ వరల్డ్ రికార్డ్ రాసి నా అల్లుడా మజాక. అలా మీ నాన్నలో నీతో మాట్లాడాలంట. క్యూలో నుంచున్నారు. ఇదిగో మాట్లాడు. అలావుద్దీను, నాన్నని మాట్లాడుతున్నాను. పొద్దున్నుంచి నోరు అదోలా ఉంది. మంచి బిర్యానీ తినాలని ఉందయ్యా. నేను చెప్పానని చెప్పి మన 5 స్టార్ హోటల్కి వెళ్ళి బిర్యానీ తినండి. 5 బిర్యానీలు. ఇంటి భోజనం లేనట్టుంది. 3 పూట్ల 5 స్టార్ హోటల్ బిర్యానీ. రాయల్ ఫ్యామిలీ రా మాది. మీదే? నీకేం కావాలి? 3 హెలికాప్టర్లు. మన మల్లికా సరావతికి 3 హెలికాప్టర్లు కావాలంట. నీకేం కావాలా షిప్పా? సర్లే, ఎన్ని కంప్యూటర్లు, ఎన్ని షిప్లు, ఎన్ని హెలికాప్టర్లు కావాలి? 10 షిప్పులు 15 హెలికాప్టర్లు. ఓకే ఓకే. 10 షిప్లు 15 హెలికాప్టర్లా? హెలికాప్టరా? బాసు నేను ఇంతవరకు హెలికాప్టర్ ఎక్కిందే లేదు. నన్ను రౌండ్ తీసుకెళ్ళమనండి. ఈ పెళ్ళి అడిగితే నీచంగా ఉండదు. పెళ్ళి అయిన తర్వాత ఎలాగో సగం హెలికాప్టర్లు మన ఇంటి ముందే ఉంటాయి కదా, అప్పుడు కావాలంటే తల రౌండ్ వెళ్ళచ్చు. నేను ఇప్పుడు ఎక్కలేదు. అన్ని వస్తువులు తీసేసుకున్నాం. ఈ బొమ్మలు కొట్టాడు డబ్బులు అడిగేలా ఉన్నాడే. అడక్క? అడుగుతున్నాడు అలావుద్దీన్. అయితే లాకర్ ఓపెన్ చేసి ఇవ్వు. లాకరా? ఏ లాకరు? ఒక సింగిల్ ఫోన్ చేసి బిర్యానీ దగ్గర నుంచి ఫ్లైట్ల దాకా కొనేస్తున్నాడంటే నిజంగా నా అల్లుడు డబల్ బిల్ గేట్స్ రా. చేతిలో నోటు పెట్టులో ఓటు అన్నట్టుగా ఆ పెళ్లి ఇచ్చే డబ్బులు వెంటనే తీసుకొచ్చేయాలా? అందరూ వెళ్ళి 5 స్టార్ హోటల్లో ఉండండి. బాసు, ఎందుకు కన్నీళ్ళు కవరా? మా అల్లుడు కురిపించిన ఆనంద బాష్పాలు. ఇండియాలో ఉన్న లాటరీలు అన్నింటిలోనూ ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చినట్టుగా ఉందిరా. నేను నిర్ణయానికి వచ్చాను, వాళ్ళ ఇంట్లో ఇల్లరికప్పు మామూలు సెటిల్ అయిపోదాం అనుకుంటున్నాను. అలావుద్దీన్, డైలీ ఇలాగే తీసుకో. లవ్ లెటర్ చేతులు మొత్తం సూపర్ రా నువ్వు. ప్రీతి, why don't you try this? నొప్పెడుతుందే. నాకు నొప్పెట్లేదే. నువ్వు మొరటిదానివే, నీకు గుచ్చినా నొప్పెట్టదు. నీకు ఏది బాగా నచ్చుతుందో రింగు గుచ్చేటప్పుడు దాన్ని తలుచుకో, నొప్పెట్టదు. ఓకే, I'll try. నువ్విప్పుడు నచ్చిన దాన్ని తలుచుకో. ఓకే. ఎలా ఉంది? హాయిగా ఉంది. నువ్వు దేన్ని తలుచుకున్నావే? నాకు నచ్చిన దాన్ని తలుచుకున్నాను. నచ్చిన దన్నా నచ్చిన వాడినా? అల్లుడు గారిని తీసుకెళ్ళమంటే మురికివాడకి తీసుకొస్తున్నావు ఏంట్రా? మీరు అడ్డదారిలో కోటీశ్వరుడు అవ్వాలనుకుంటున్నట్టే ఇది నా అడ్డదారిలో మీ అల్లుడింటికి తీసుకెళ్తున్నాడు. కరెక్టేనా బ్రదర్? అదేం లేదు, స్ట్రైట్ గానే వస్తున్నాను. ఏవయ్యా డ్రైవరు, నీకు కొంచెం పొగరెక్కువ అనుకుంటాను. మీ యజమాని ఇంటికి తీసుకెళ్ళమంటే మీ ఇంటికి తీసుకొస్తావా? కంపు. అల్లావుద్దీన్ కలవాలన్నారుగా, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఓకే ఓకే. చూడు బ్రదర్, అల్లావుద్దీన్ అనే మీ ఓనర్ని కలవాలి. అల్లావుద్దీన్ని కలవాలా లేక ఈ కారు ఓనర్ని కలవాలా? నా వల్ల కావడం లేదా. కూల్ డౌన్ బాస్, కూల్ డౌన్ కూల్ డౌన్. ఎందుకయ్యా మా బాస్ బుర్ర తింటావు? డీటెయిల్ గా చెప్తాను. ఈ కారే కాకుండా ఇంకా ఎన్నో కార్లకు ఓనర్ అయినా అల్లావుద్దీన్ కలవాలి. అయ్యయ్యో, బుర్ర హీట్ ఎక్కిపోయింది. మాకే బుర్ర హీట్ ఎక్కిందంటే నీకు బుర్ర హీట్ ఎక్కిందా? బాబు, అల్లావుద్దీన్ వస్తున్నాడు, అతన్ని అడగండి.
అలా వాళ్ళ ఫ్యాషన్ షో పాప వాళ్ళ నాన్న వచ్చాడు. వచ్చేది మన అలావుద్దీనేనా? ఎందుకు అడుగుతున్నారు? ఏం లేదు, అవునో కాదో తెలియకుండా హార్ట్ అటాక్ రాకూడదు కదా. పాడే పాసు పాసు అయ్యో పాసు ఎవడు రావాడు నా మొహం మీద ప్యాన్ నీళ్ళు తెలుతున్నాడు. లేవండి లేవండి లేవండి. అలా అంకుల్కి చేయనట్టు ఇవ్వు. ఏమిటయ్యా, ఈ పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంది. మొదటిసారిగా మా పేటకు వచ్చారు. అల్లుడు, చైనా టీ అంటే చైనా నుంచి రాదు. ఎక్కడి నుంచి రాదు. ఓ గ్లాసు నీళ్ళలో కుక్కడు పాలు పోస్తే అదే చైనాటి. మన 5 స్టార్ హోటల్ స్పెషల్. అదిగో ఆరి విధంగా ఇదే 5 స్టార్ హోటల్. మన టెండూల్కర్ సెంచరీ కొట్టబోతున్నాడు, త్వరగా రా అందరూ రండి. టెండూల్కర్ 37 సెంచరీ కొట్టబోతున్నాడే. ఏరా, టెండూల్కర్ టీవీ పెట్లో ఆడతాడా లేకపోతే ఇక్కడికి వచ్చి ఆడతాడా? చిరంజీవిని మరి రిలీజ్కి వచ్చినట్టు వచ్చారు. వీడా టెండూల్కర్? అయిపోయారు. చూడండి సార్, మా టెండూల్కర్నే 100 కొట్టాడు. సార్ ఈడే సార్ మా పేటకి టెండూల్కర్. ఈడు గొప్పోడు కావాలని ఆ హెలికాప్టర్ ఇచ్చి దీవించండి సార్. చప్పట్లు కొట్టండి రా, చప్పట్లు కొట్టండి. మీ చేతి Man of the match ఇచ్చేయండి. ఈ హెలికాప్టరేనా? ఆ వేళ ఫోన్ లో చెప్పి అవును సార్. వచ్చింది. పాసు ఈ హెలికాప్టర్ రౌండ్ కొట్టాలనుకున్నారు. ఇచ్చేయండి. గుంతలకి కుమ్మ, ఐతలకి అమ్మ. సెంచరీ వీడు మన జూనియర్ టెండూల్కర్ కి మన కళాశీపేట తరపున దీన్నే పూలదండగా వేస్తున్నాను. తప్పు చేశాను బాసు. గవర్నమెంట్ ఉద్యోగి విఆర్ఎస్ తీసుకున్నట్టు నేను ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నాను. తట్టుకోలేని భారంతో వెనక్కి విడిపోతున్నాను. సార్ వీళ్ళంతా ముందు మా అమ్మాయితో తిరగడం మానే. నేను పోలే సార్, మీ అమ్మాయి రమ్మంది. రోజుకి 1000 రూపాయలు ఇస్తానంది. ఏంట్రా కూర్చోవు? అనాథ కదా. అనాథ? నాన్న, అనాథ అంటే ఏంటి? వీడే ఒక పొరంబోకు, వాడి మాటలు పట్టించుకోకు. అనాథ అంటే ఏంటో తెలియదంట. ఓ 7-8 మందిని చంపి పారాయండి. ఈరోజు సాయంత్రం 10-15 మంది పిల్లలు ఆ అమ్మ నాన్న అని ఏడుస్తారు కదా, అప్పుడు తెలుసుకుంటాడు. వెళ్ళండి రా. గొడవలే వద్దన్నా, ఈ పేటలో ప్రశాంతంగా బతుకుతున్నాం. నా మాటని ఇక్కడి నుంచి వెళ్ళండి. నువ్వేంట్రా చెప్పేది కదా దాదావా? కొట్టొద్దన్నా. కొడితే ఏం చేస్తావురా? ఏం చేస్తావురా? అల్లావుద్దీన్ ఏం చేయకండి. అల్లావుద్దీన్ వదిలేయండి, మీకు దండం పెడతానా. ఏయ్, కాలు దరిద్రపుతానా?
మోసం చేస్తారు ఏంటిది ఎవరు మోసం చేశారు మిమ్మల్ని? కొడుకు అని చెప్పారుగా. అవును కోటీశ్వరుడు అబ్బాయే. అలావుద్దీన్ తండ్రిలో ఒక తండ్రి పేరు వింటారా? చెప్పనా నీ పేరేంటి? కోటేశ్వరరావు. ఈ కోటీశ్వరుడు అబ్బాయే. ఇంకేం కావాలి? కొట్టలే 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 చూస్తారండి కొట్టలే వదిలేయండి. పడే. రేయ్, నిన్ను చంపకుండా వదిలింది నీ మీద జాలిపడి కాదు, మా అల్లావుద్దీన్ మాటకి కట్టుబడి. మా అబ్బాయి నానాదంటావా? 100 మంది తల్లులు పెంచిన అల్లావుద్దీన్ దెబ్బ ఎట్టా ఉంటుందో తన్నులు తిననే వాళ్ళు. మా అల్లావుద్దీన్ ఉన్నంత వరకు ఈ కళాసీపేటను ఎవ్వరు ఏమీ చేయలేరురా, జ్ఞాపకం ఉంచుకో. వెళ్ళా ఏమయ్యా, రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని మోసం చేస్తారా? ఎవరో మేం గవర్నమెంట్ మోసం చేస్తున్నామా? మాకు బటర్ బిస్కెట్లు సాల్ట్ బిస్కెట్లే తెలుసు. ఎవడెవడో గోల్డ్ బిస్కెట్లు దాచిపెట్టుకుంటున్నాడు. వాళ్ళు గవర్నమెంట్ మోసం చేసేవాళ్ళు. వెళ్ళి వాళ్ళని అడగండి. ఏ బటర్ బిస్కెట్? రేషన్ కార్డులో ఆఫీసర్ సంతకం ఉంటుంది. ఆ అనాథ అల్లావుద్దీన్ పేరుంటుందా? అది మోసం కదా? మీ కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారయ్యా? నేను, నా పెళ్ళము, మా అబ్బాయి అల్లావుద్దీన్. మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నారయ్యా? నేను, నా భార్య అల్లావుద్దీన్ తో కలిపి 8 మంది పిల్లలు. మీ కుటుంబంలో? అల్లావుద్దీన్ తో కలిపి మా కుటుంబంలో 5 మంది ఉన్నాం. అందరు రేషన్ కార్డులోనూ ఒకే పేరు రాసి ఎక్స్ట్రా రైసు కిరోసిన్ తీసుకుంటున్నారే, దానికి చట్ట ప్రకారం ఏ శిక్ష తెలుసా? మీకు రైసు కిరోసిన్ కరెక్ట్ గా రావాలనుకుంటే మీకు అల్లావుద్దీన్కి ఎటువంటి సంబంధం లేదని మాకు రాసివ్వండి. లేదంటే మీ అందరు రేషన్ కార్డులు సీజ్ చేస్తాం. జాగ్రత్త. దానవీర సోర కన్నా లెవెల్లో డైలాగులు చెప్పు. ఇప్పుడు నోరు పెగలట్లేదా? రేషన్ కార్డులో అల్లావుద్దీన్ పేరు లేకుంటేనే మాకు సరుకులు ఇస్తామంటే అటువంటి రేషన్ కార్డులు మాకు అక్కర్లేదు. రండి. ఓరు పిచ్చినా వెళ్ళారా? రేషన్ కార్డులు ఉన్నప్పుడే అర్ధాకలతో చచ్చేవాళ్ళు. ఇప్పుడు ఈ అల్లావుద్దీన్ కోసం రేషన్ కార్డులు తగలేశారే, వస్తువులతో చావండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.